ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. కాబట్టి ఆ దేవుడిని గురించి మనం తెలుసుకోవాలి. అందుకని ఇక 22:16 అంటున్నాడు, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను, అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కదా, ఇదే యెహోవా వాక్కు. ఎవరు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికారో? ఈ లోకంలో దేవుడు మనకు కూడా ఒక పిలుపునిస్తున్నాడు. మనమందరము కూడా దేవుని బిడ్డలమై ఉండి దీనులకును దరిద్రులకు న్యాయము తీర్స్తే మనము సుఖముగా బ్రతుకుతాము. అదే దేవుణ్ణి తెలుసుకోవడము అని ప్రభునందు ప్రియులారా దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు